ఈరోజు ధర్నా చౌక్లో మార్చి 19 ఈ యొక్క డేట్లో రాష్ట్రం మొత్తం అన్ని జిల్లాల నుంచి కూడా ఆప్కాస్ అవుట్సోర్సింగ్ నుంచి పనిచేస్తున్న వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు పనిచేస్తున్న ప్రతి ఒక్కరు కూడా హాజరై ఉన్నారు. ఈ యొక్క ధర్నాలో ఈ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు కూడా మేము చేసి ఉన్నాము, ఎన్నో సమన్లు పంపి ఉన్నాము ప్రభుత్వానికి. ఆనాడున నారా చంద్రబాబు నాయుడు గారు ఒకటే హామీ ఇచ్చి ఉన్నారు, మీకు సంక్షేమ పథకాలు రావట్లేదు, ఇంకొకటి రావట్లా, అది రావట్లేదు, ఇది రావట్లేదు, మేము చేస్తాము, మేము మన సమాన పని సమాన వేతమే కాదు రెగ్యులరైజేషన్ చేస్తామనే ఉద్దేశంతో హామీ ఇవ్వడం జరిగింది. అదే ప్రాతిపదిక మీదుగా ఈ యొక్క అవుట్సోర్సింగ్ ఆప్కాస్లో పనిచేస్తున్న ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న మా వాళ్ళు డిగ్రీస్ డాక్టరేట్స్ ఎంతోమంది పనిచేస్తున్నారు. అందరూ కూడా తెలివిగా మీ ఒక్కరికే 164 సీట్లు ఇవ్వడం జరిగింది. మీ యొక్క శ్రేయోభిలాషి పవన్ కళ్యాణ్ గారికి 21 సీట్లు ఇవ్వడం జరిగింది. అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళకి కూడా 8 సీట్లు అఖండ మెజారిటీతో మీరు గెలిపించి ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఒకటే మేము అడుగుతున్నాము, మాలాంటి ఉద్యోగస్తులు చాలామంది దాదాపు 3 లక్షల మంది పనిచేస్తున్నారు ఆయన ప్రభుత్వ రంగ సంస్థల్లో. ఒక్కసారి అర్థం చేసుకోమని అడుగుతున్నాం. ఇదే గనక ఒక్కటితో మొదలయ్యే విధానంగా ఉంది. ఇది కనుక ఉప్పినలాగా మారి మీ యొక్క అసెంబ్లీని ముట్టడించే మార్గం రాకుండా చూసుకోమని అడుగుతున్నాము. ఇక్కడ విజేసి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో క్షేత్రస్థాయిలో వాళ్ళ యొక్క గ్రామాల్లో నుంచి పట్టణాల్లో ఎక్కడైతే ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థలు అక్కడి నుంచి పనిచేస్తున్న వాళ్ళని కూడా అందరూ కూడా పూల్ అవుట్ చేసి ప్రతి ఒక్కరు కూడా దాన్ని ముందు తీసుకునే మార్గం చేస్తారని, ఇదే కనుక కొనసాగితే మేము చేస్తున్న ఈ యొక్క మాటలను బెడదా పెట్టించగలిగితే నారా చంద్రబాబు నాయుడు గారికి కంపల్సరిగా అసెంబ్లీని ముట్టడించడం జరుగుతుంది. ఆయన భవిష్యత్తులో పూర్తిగా మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని ఈ సభాపూర్వకంగా తెలియజేస్తున్నాము. ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ వెటనరీ సైన్స్ గన్నవరం ఎం శేషబాబు ప్రెసిడెంట్.